మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ బడా నేత ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నారా? ఆయన వైఎస్ఆర్సీపీని వీడి సైకిల్ సవారీకి సిద్ధమవబోతున్నారా? ఆయన రాకతో ప్రకాశం జిల్లా టీడీపీ కంచుకోటగా మారబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, వైఎస్ఆర్సీపీలో మెయిన్ లీడర్గా ఉన్నటువంటి మహిదర్ రెడ్డి వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి రాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ప్రచారం జరుగుతోంది. ఈరోజు ఆయన లోకేష్ గారిని కలవడం, ఆయనతో భేటీ అవ్వడం కూడా జరిగింది. ఏంటి సార్, నిజంగా మహిదర్ రెడ్డి గారు టీడీపీలోకి వచ్చే అవకాశం కనపడుతోందా అంటే ఏం చెప్తారు? ఇవాళ కొంచెం వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి, గౌరవప్రదంగా జీవించాలి, రాజకీయాల్లో హుందాతనాన్ని మెయింటైన్ చేయాలి, రాజకీయ ప్రత్యర్థులుగానే చూడాలి తప్ప శత్రువులుగా భావించాల్సిన అవసరం లేదు, దిగజారుడు భాష వాడాల్సిన అవసరం లేదు, రాజకీయ విమర్శల పేరుతోటి కుసంస్కారపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదు, అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులకి పాల్పడకూడదు, ప్రకృతి వనరులు లూటీ చేయకూడదు. ఇటువంటి ఆలోచన కలిగిన నాయకులకి వైసీపీ పార్టీలో స్థానం లేదు అని చెప్పని చాలామంది నాయకులు వైసీపీ నుంచి నిష్క్రమిస్తున్న తీరు చూస్తే అర్థమవుతుంది మనకి. ఇవాళ మహిదర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ వైసీపీ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. కొంత మొదటి నుంచి కూడా హుందాతనం కలిగిన రాజకీయాలకి పేరు ఆయన. అంటే ఇవాళ రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అని చెప్పిన ప్రత్యర్థుల్ని ఇష్టారీతిన చెలరేగిపోయి విమర్శలు చేసే నైజం కాదైంది. ప్రజామోదంతో పలు దఫాలుగా చట్టసభలకు ఎన్నికవుతా వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మంత్రిగా పనిచేశారు. అటువంటి నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అని చెప్పిన బయటికి వెళ్ళే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం కోసం మీరు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టండి అని చెప్పని ఆదేశిస్తే దానికైనా సిద్ధపడలా. ఆయన వ్యక్తిత్వం అది కాదు, సిద్ధపడలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఈ మధ్య పార్థసారథి గారు అంశంలో చాలా స్పష్టంగా తేటతలం అయింది కదా. అనిల్ కుమార్ యాదవ్ నా మనసుకు దగ్గర అయ్యాడు, మీరు నా మనసుకు దగ్గర అవ్వలేదు అని చెప్పని పార్థసారథి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు పార్థసారథి గారు మొహానే చెప్పడం జరిగింది. ఎందుకు దగ్గర అవ్వలేదయ్యా, ఆయన ఎందుకు దగ్గర అయ్యాడయ్యా అంటే ఆయన ఇష్టారీతన నోటి దురుసుతోటి చెలరేగిపోయి విమర్శలు చేస్తూ ఉంటాడు. పార్థసారథి గారు ఆ వైఖరించుకోవాలా, ఆయన నైజం అది కాదు. కాబట్టి ఇది దీనికి డిస్క్వాలిఫికేషన్గా మారింది. అనిల్ కుమార్ యాదవ్కి అది కలుసుబాటుగా అయింది. కాబట్టి ఆయన్ని వాళ్ళ ఎమ్మెల్యే నుంచి ఎంపీ స్థాయికి ప్రమోషన్ ఇచ్చారన్నమాట. ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత పార్టీని నడుపుతున్న తీరు. ఆయన అభ్యర్థిత్వాలు ఖరారు చేయడానికి ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. ఆ బెంచ్ మార్క్ ఏంటంటే నువ్వు ఎలా అయినా సంపాదించు, ఇసుక దోచేయి, గ్రావెల్ దోచేయి, లాటరైట్ దోచేయి, బాక్సైట్ దోచేయి, బైరేటైస్ దోచేయి, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయి, ఏమైనా చేయి, ప్రభుత్వ భూములు ఆక్రమించు, కానీ నా మనసుకి నీ రంజింపజేసే విధంగా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టు, లోకేష్ని తిట్టు, పవన్ కళ్యాణ్ని తిట్టు, నీకు టికెట్ గ్యారంటీ, నాకు పార్టీకి ఇంత ఫండ్ ఇవ్వాలి. ఇవాళ చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్న వ్యక్తికి వాళ్ళ చిత్తూరు పార్టీ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అని అంటేనే మనకు అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేరాలు అనేది ఆయనకేమి ఇబ్బందికరమైన అంశం కాదు, ఎందుకంటే ఆయన మీద పుట్టిన కేసులు ఉన్నాయి కాబట్టి. స్మగ్లింగ్ ఆరోపణలు ఉంటే అది అడిషనల్ క్వాలిఫికేషన్ బాగా సంపాదించుంటాడు, అయితే మన పార్టీని ఆదుకుంటాడు, మనకు కావాల్సిన ఫండ్ ఇస్తాడు, ఆయనకి టికెట్ ఇచ్చేయి. పొన్నూరు ఎమ్మెల్యే 700 ఎకరాల్లో గ్రావెల్ లూటీ చేయించాడు, పర్లేదు టికెట్ ఇచ్చేసేయి. మార్గాని భరత్ 100 ఎకరాల ఆవు భూములు కొమ్ముకోవడానికి పాల్పడ్డాడు, పర్లేదు టికెట్ ఇచ్చేసేయి. గుడివాడలో కొడాల నాని క్యాష్నే పెట్టించాడు, ఏం పర్లేదు టికెట్ ఇచ్చేసేయి. కొంచెం వ్యక్తిత్వం కాపాడుకుంటున్నారు, వీళ్ళు అరాచకాల అక్రమాలకు పాల్పడలేదు, వీళ్ళు ప్యాకెట్ శిబిరాలు పెట్టలేదు, వీళ్ళు భూములు లూటీ చేయలేదు, వాళ్ళని మార్చేసేయి, టికెట్లు అవసరం లేదు వాళ్ళకి. ఈ వైఖరి ఆయన ఎంచుకుంటున్నారు. ఆ ఎంచుకుంటున్న పర్యవసానమే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా మనం. ఎంఎస్ బాబు గారు పూతలపట్టు ఎమ్మెల్యే, ఆయన స్వయంగా మీడియాలోకి వచ్చి ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వైసీపీ పార్టీలో సామాజిక న్యాయం అనేది లేదు, దళితులకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, మా నియోజకవర్గాల్లో రెడ్లు
వనరుల లూటీ మొత్తం వాళ్ళు చేశారు. ఇవాళ చెడ్డ పేరు మేము మోస్తున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు మేము పాటించాం, కానీ ఇవాళ నెపం మేము మోస్తున్నాం. ఇవాళ ఆదిమూలం గారు అదే చెప్పడం జరిగింది కదా అక్కడ. సచివేడ్ ఎమ్మెల్యే, ఆయన దళిత ఎమ్మెల్యే. ఆర్థర్ గారు నందికొట్కూరు ఎమ్మెల్యే, ఆయన అదే చెప్పడం జరిగింది. ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆధిపత్యం, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, పేరుకి మేము ఎమ్మెల్యే కానీ వేరే వాళ్ళు పెత్తనం చేస్తారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి గారు, ఆయన అదే చెప్పడం జరిగింది. జొన్నలగడ్డ పద్మావతి గారు, మా నియోజకవర్గాలకి నీళ్లు రప్పించుకోవాలి అంటే కూడా పెద్దారెడ్లు ఎవరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ ఆదేశాలు, వాళ్ళ కాళ్ళు పచ్చుకోవాలా మేము అని చెప్పడం జరిగింది. ఇది వైసీపీ పార్టీలో ఇవాళ దళిత శాసనసభ్యులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇవాళ జంగా కృష్ణమూర్తి గారు, పార్థసారథి గారు లాంటి బీసీ ఎమ్మెల్యేలు వాళ్ళు అదే మాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వంతు వచ్చింది, కాపు రామచంద్రారెడ్డి వంతు వచ్చింది. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత లాయల్గా పనిచేస్తున్న వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూస్తే చాలు అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆ ప్రభుత్వాన్ని కాపాడటమే లక్ష్యం అని చెప్పని ఆళ్ల రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గంలో ప్రతిపాదించిన రాజధాని పనులను కూడా అడ్డుకోవటం జరిగింది. రాజధాని పనులు ముందుకు వెళ్లకుండా ప్రతిబంధకాలు కల్పించడం జరిగింది. నిత్యం తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కేసులు పెట్ట, వేధింపులు గురి చేయడం జరిగింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నిరాదరణే. ఇవాళ మహేందర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గతంలో ఇదే విధంగా ఆదేశించినట్టు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఇదే విధంగా ఆదేశించినట్టు విన్నాం మనం. కాబట్టి ఆనవ రామనారాయణ రెడ్డి గారైనా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారైనా, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారైనా, ఎవరో వైసీపీ పార్టీలో కీలక నేతలు, వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలం నుంచి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించిన నాటి నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఆయనతో విభేదించి బయటకు వెళ్తాను తీరు చూస్తున్నప్పుడు ఇవాళ మహేందర్ రెడ్డి గారి నిష్క్రమణ, హుందాయిన రాజకీయాల్లోని చూసిన వ్యక్తులు ఆ పార్టీలో ఎమడలేరు, వాళ్ళకి మనుగడ ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నిరాదరణే, అవకాశాలు కలిపిరు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవకాశాలు తగ్గించుకోవాలి అని అంటే అరాచకాలు చేయాలి, ఆక్రమణలు చేయాలి, ఇసుక మాఫియాకు పాల్పడాలి, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలి, బైరైటీస్ దోచుకోవాలి, లాటరైట్ ముసుగులో బాక్సైట్ అమ్ముకోవాలి. ఇటువంటి అక్రమ మైనింగ్లు, ల్యాండ్ కుంభకోణాలు, శాండ్ కుంభకోణాలు, వైన్ కుంభకోణాలు, వీటికి పాల్పడితే వాళ్ళకి అది అడిషనల్ క్వాలిఫికేషను, వాళ్ళకి మాత్రం మనుగడ. కాబట్టి వాళ్ళ కొంచెం ఇంటెగ్రిటీ కలిగిన ఏ నాయకుడు, వసంత కృష్ణ ప్రసాద్ని చూస్తున్నాం నిన్న మొన్న, ఇవాళ రాజకీయ నేపథ్యం ఉండి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న కుటుంబాలకు సంబంధించినా కూడా వాళ్ళకంటూ సొంత వ్యక్తిత్వం ఉంటే మాత్రం అది 100% జగన్మోహన్ రెడ్డి దగ్గర చెల్లుబాటు కానంశం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏది చెల్లుబాటు అవుతాయి అని అంటే, మీరు గతంలోనే గమనించుకుంటే ఉండవల్లి శ్రీదేవి గారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగడతలతో ముంచెత్తింది ఆమె. జొన్నలగడ్డ పద్మావతి గారు, కరణం ధర్మశ్రీ గారు, ఆయన కవితలతోటి అద్భుతంగా పాటలు పాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇవాళ ఎక్కడున్నారు వీళ్ళంతా? రేపటి రోజున వీళ్ళందరికీ అవకాశాలు దక్కుతాయా? చాలామంది ఎమ్మెల్యేల పరిస్థితి అదే. ఉండవల్లి శ్రీదేవి గారు అయితే, అధ్యక్ష హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ గుండె లబ్డబ్బమని కాదు అధ్యక్ష, జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అని చెప్పని పొగట్టడం జరిగింది. ఇవాళ అదే నియోజకవర్గంలో ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగానే అక్కడ ఒక డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని ఇన్ఛార్జ్గా పెట్టారు, తర్వాత కత్తెర సురేష్ గారిని ఇన్ఛార్జ్గా పెట్టారు, ఇప్పుడు మేకతోటి సుచరిత గారిని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అంటే ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో గెలిచిన ఎమ్మెల్యే కొనసాగుతూ ఉండగానే 3 ఇన్ఛార్జీలు మార్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటున్న విధానం, ఆ పార్టీని డీల్ చేస్తున్న విధానం, ఆ ఇన్ఛార్జీలకు ఇస్తున్న మర్యాద, ఆ ఎమ్మెల్యేలకు దక్కుతున్న గౌరవ మర్యాదలు. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి గారు లాంటి అనుభవజ్ఞుడు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకుడు, వ్యక్తిత్వానికి విలువిచ్చే నాయకుడు, హుందాతనంగా రాజకీయాలు నడపాలనుకునే నాయకుడు వైసీపీ పార్టీలో ఎమడలేరు. ఆ పరిస్థితులు వైసీపీ పార్టీ సృష్టిస్తున్న పరిస్థితులు, పరిణామాలే ఆయన్ని వాళ్ళ తెలుగుదేశం పార్టీ వైపు అడుగులేయించినాయి అనేది వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.